వెస్టిండీస్లో జరుగుతున్న టీ20 ప్రపంచ కప్లో టీమిండియా వరుస విజయాలతో సెమీఫైనల్స్లో స్థానాన్ని సంపాదించింది. సెమీఫైనల్లో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్తో టీమిండియా తలపడనుంది. జూలై 27 గురువారం నాడు గయానాలోని ప్రొవిడెన్స్ స్టేడియంలో రాత్రి 8 గంటలకు మ్యాచ్ జరుగుతుంది. ఇంతవరకు బాగానే ఉన్న ప్రస్తుతం అక్కడ వాతావరణం పరిస్థితులు మ్యాచ్లకు అనుకూలించట్లేదు. ఎప్పుడు వర్షం పడుతుందా, ఎప్పుడు మ్యాచ్ నిలిచిపోతుందా అంటూ క్రికెట్ అభిమానులు ఆందోళన పడిపోతున్నారు. ఇకపోతే సెమీఫైనల్స్ లో వర్షం పడి మ్యాచ్ రద్దయితే ఏ టీం ఫైనల్ కు చేరుతుందన్న విషయం గురించి చూస్తే ప్రస్తుతం జరుగుతున్న ప్రపంచ కప్ లో ఇదివరకే చాలా మ్యాచ్లకు వర్షం అడ్డంకిగా మారింది. దాంతో ప్రపంచ కప్ లో కొన్ని మ్యాచ్లు రద్దు కావడంతో మరికొన్ని మ్యాచెస్ లో ఓవర్లు కుదించి మ్యాచ్లు ఆడించారు. ఇకపోతే టీమిండియా క్రికెట్ అభిమానుల్లో దృష్టి ఇప్పుడంతా కూడా గయానాలోని వాతావరణంపై పడింది. గురువారం నాడు జరిగే మ్యాచ్లో ఒకవేళ వర్షం పడితే టీమిండియా పరిస్థితి ఏంటో అని కంగారు పడిపోతున్నారు. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ అధికారుల ప్రకారం గురువారం నాడు గయానాలో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని సమాచారం. దాదాపు 90% దగ్గరగా వర్షం పడే అవకాశం ఉందని, అందులో కూడా కొన్ని చోట్ల పిడుగులు పడే అవకాశం కూడా ఉన్నట్లు అధికారులు సూచించారు. అయితే సెమీఫైనల్ మ్యాచ్లకు ఐసీసీ రిజర్వ్ డేను ఇవ్వలేదు. ఒకవేళ వర్షం వల్ల మ్యాచ్ జరగకపోతే 4 గంటల 10 నిమిషాల అదనపు సమయాన్ని కేటాయిస్తారు. ఆ సమయంలో కూడా మ్యాచ్ జరగలేదంటే రద్దు చేసేస్తారు. ఒకవేళ ఇదే జరిగితే ఐసీసీ నిబంధనల ప్రకారం సెమీఫైనల్కు చేరుకున్న 2 జట్లలో సూపర్ 8 స్టేజ్లో ఎవరైతే మెరుగు ప్రదర్శన చేసి ఉంటారో ఆ జట్టు నేరుగా ఫైనల్కి చేరుకుంటుంది. దీంతో సూపర్ 8 దశలో ఇంగ్లాండ్ కంటే టీమిండియా మెరుగు ప్రదర్శన చేసింది. కాబట్టి ఒకవేళ వర్షం వల్ల మ్యాచ్ రద్దయిన టీమిండియా నేరుగా ఫైనల్లో చోటు సంపాదించుకుంటుంది. కాబట్టి భారత అభిమానులు వర్షం పడుతుందని బాధపడాల్సిన అవసరం లేదు. టీ20 వరల్డ్ కప్ 2024 సూపర్ 8లో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో టీమిండియా 24 పరుగుల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇక ఈ మ్యాచ్లో కెప్టెన్ రోహిత్ శర్మ చెలరేగిన విధానం మాటల్లో వర్ణించలేనిది. 6లు 4లతో ఆసీస్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు హిట్ మ్యాన్. రోహిత్ సెంచరీ చేస్తాడని అందరూ భావించారు. కానీ దురదృష్టవశాత్తు 41 బంతుల్లో 7 4లు 8 6లతో 92 పరుగులు చేసి కొద్దిలో శతకాన్ని మిస్ చేసుకున్నాడు. ఇక ఈ మ్యాచ్ ద్వారా టోర్నీ బ్రాడ్కాస్టర్ హాట్స్టార్ సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. ఆస్ట్రేలియాతో ఇటీవల ముగిసిన మ్యాచ్లో కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాటింగ్ చేస్తున్న క్రమంలో హాట్స్టార్లో పీక్ వ్యూవర్షిప్ వచ్చింది. హిట్ మ్యాన్ బ్యాటింగ్ చేస్తుంటే హాట్స్టార్లో ఏకంగా 3.1 కోట్ల మంది వీక్షించారు. ఇది ఈ వరల్డ్ కప్ లోనే ఇప్పటి వరకు అత్యధిక వ్యూవర్షిప్ రికార్డులోకి ఎక్కింది. హాట్స్టార్ అందుకున్న అతి గొప్ప అచీవ్మెంట్. ఇది రోహిత్ శర్మ క్రేజ్ కు ఓ ఉదాహరణ. ఇక ఈ వరల్డ్ కప్ లో ఇంత మొత్తం వీక్షణలు రావడంతో రోహిత్ కూడా రేర్ మైల్ స్టోన్ ను అచీవ్ చేసినట్లయింది. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఉన్న గంట సింబల్ గట్టిగా ఒకటండి.